తెలిసిపోయిన ఇడ్లీ బ్యాటర్‌తో మీరేం ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. అదే నేనైతే 2, 3 డేస్‌కి ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ప్రిపేర్ చేశాం కదా అని డైలీ ఇడ్లీ వేస్తే అందరికీ బోర్ కొట్టేస్తుంది కదా! సో, నేను 3 డేస్‌కి 3 వెరైటీస్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ డే అయితే కన్ఫర్మ్ ఇడ్లీ అయితే వేస్తాను. సెకండ్ డే దాన్ని ఊతప్పంలాగా వేస్తాను. థర్డ్ డే అయితే అది ఇక అంత ఎక్కువ, తక్కువ కాకుండా ఉంటుంది కదా! సో, అలాంటి టైంలో నేను దాంట్లో అయితే కొంచెం రైస్ ఫ్లోర్ అలాగే కొంచెం మైదా కూడా కలిపేసి ఆనియన్ బోండాస్ అయితే ప్రిపేర్ చేస్తాను. లిటరల్లీ సూపర్‌గా వస్తాయి అసలు. నేను ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి అయితే థర్డ్ డే గురించి వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్‌లో అయితే నాకు ఎక్కువ బ్యాటర్ ఉండడం వల్ల ఈ బజ్జీలు అనేది వేయడం అస్సలు రాదు. అదే తక్కువ ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎక్కువ బ్యాటర్ ఉన్నప్పుడు అందులో ఇంగ్రీడియెంట్స్ అనేది క్వాంటిటీ ఎంత వేయాలో తెలియక నాకైతే అసలు అది పర్ఫెక్ట్‌గా రాదు. లోపల పిండి పిండిగా అది ఉండిపోతుంది. ఇక ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడాని. మరి మీలో ఎంతమందికి ఈ బోండాలంటే ఇష్టము? ఇంకా దీంతో ఏం ప్రిపేర్ చేసుకోవచ్చో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.